వెల్కమ్ టు VVP9 న్యూస్. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జగ్గపేట సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో జగ్గపేట పట్టణంలో శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో DSP రవికిరణ్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మానసికంగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నట్ల ఏది చిన్న ఇష్యూ వచ్చినా సరే ఊరికే నిరుచబడిపోతున్నారు. అదేవిధంగా స్ట్రెంగ్త్ చూస్తా ఉంటే బలంగా ఏమాత్రం కూడా బలిష్టంగా ఉండటం కారణం ఏ కాడికి స్కూలు కాలేజీ చదువు తప్ప ఎవరు కూడా వ్యాయామం చేయట్లేదు. ఏ కాడికి కూడా తీసుకున్న డైట్ కూడా మంచి డైట్ తీసుకోవట్లేదు. ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో జరిగిపోతుంది, ఏదో ఉద్యోగం రాలేదు, లేదా వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మనం చేయలేకపోతా ఉన్నాం. అటువంటి ఆలోచన కాకుండా ప్రతి ఒక్కరు కూడా శారీరక మానసిక బలం కావాలి, ఎథిక్స్ ఉండాలి. మామూలుగా ఎరువు లేకపోతే ఎంత సంపాదించినా సరే ఎరువు లేనటువంటి సంపద ఏమాత్రం పనికిరాదు. ఎప్పుడు కూడా మనం ఫేస్బుక్ చూస్తూ ఉంటాం, దానికి టైం తగ్గించండి, ప్లే గ్రౌండ్కి వెళ్ళండి. మంచి వాళ్ళకి మెసేజ్ చేద్దాం. అబ్దుల్ కలాం కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, అటువంటి ఒక మెసేజ్ వాడి జీవిత చరిత్రలు ఏంటి అటువంటి తెలుసుకొని మనం కూడా గోల్ తీసుకుని నిజంగా అబ్దుల్ కలాం గారు తెలుసుకుంటే చాలా సామాన్యుడు. చిన్నప్పుడు పేపర్ వేసుకుంటూ పేపర్ బాయ్గా ఎదిగి చివరికి మనకి భారత రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి చరిత్ర తెలుసుకోవాలి. స్వామి వివేకానంద చెప్పిన స్పీచ్ నిజంగా ప్రపంచంలో గొప్పగా చెప్తారు వివేకానంద స్పీచ్. మరి ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రలో మహనీయుల యొక్క మెసేజ్ తెలుసుకొని మనందరూ కూడా మంచి ఆదర్శవంతుల వ్యక్తులుగా సమాజం చేయాలని చెప్పి అందరూ కోరుతూ ప్రత్యేక పోలీస్ అధికారులు ఈరోజు ఏర్పాటు చేసి సంతోషం తెలియజేస్తూ తప్పకుండా మన ప్రాంతంలో డ్రగ్స్ రహితమైనటువంటి ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని చెప్పి సైబర్ క్రైమ్ కూడా పూర్తిగా అవగాహన ఉండాలని కోరుతూ సెలవు సాధించాలని చెప్పని రవికిరణ్ గారు డాక్టర్ నుంచి మన పోలీసు ఉద్యోగం ఇచ్చారు. త్వరలో SP అవచ్చు, తర్వాత ఏది అవుతారు అంటే అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ACP రవికిరణ్ గారు. అదైతే ఉన్నట్టు సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారి వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి గ్రామాల చదువుకుని గవర్నమెంట్ స్కూల్ చదువుకుని, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. అందువల్ల ఎందుకు చెప్తానంటే అది గవర్నమెంట్ స్కూలా విలేజ్ సిటీ అనేది కాదు, పట్టుదల ఉంటే తప్పకుండా ఏదైనా సాధించవచ్చు అనే విషయం చెప్తా ఉన్నాను. సభ మీద ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్ర బాలబాలికలందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సైబర్ క్రైమ్ ఏ విధంగా నివారించాలి, అదేవిధంగా డ్రగ్స్ రహితమైనటువంటి ప్రాంతం చేయాలనే విషయం మీద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే విషయం మీద అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే శాసనసభ చాలా మంది కూడా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు దాన్ని ఏ విధంగా నివారించాలి, దాని ముఖ్య కారణం అనేది ఇందాక మనకి ACP గారు చెప్పినట్టు ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడ్డారో, బానిసలు అయ్యారో వాళ్ళ వల్ల ఎక్కువ నేరాలు బాగా జరుగుతూ ఉన్నాయి. హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, మహిళల అగత్యాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, రాబరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం అబౌవ్ 50% ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అయ్యారో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా నివారించాలని చెప్పని ప్రత్యేకంగా పోలీస్ ప్రత్యేక టీం వేసి ప్రతి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, ప్రతి మండల లెవెల్లో, ప్రతి పోలీస్ సర్కిల్లో ఒక టీం ఏర్పాటు చేసి ఏదైతే ఐడెంటిఫై రాబరీస్ రికవరీ చేయడానికి ఏదైతే చేస్తుందో అదేవిధంగా ఖచ్చితంగా టీం వేసి సచివాలయంలో కూడా పోలీసు ఉమెన్ పోలీసు ఉన్నారు వాళ్ళ ద్వారా. ఎందుకంటే చాలా చూస్తాను గంజాయి విపరీతంగా దొరుకుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం కేసు ఫైల్ చేశారు, 10 ఎక్స్టెండ్ అయ్యారు. తప్పకుండా మరి గంజాయి విషయంలో చాలా మంది చూస్తా ఉన్నాం. ఇందాక ACP చెప్పినట్టు ఒక కుర్రోడిని వాళ్ళ తల్లిదండ్రులు బెదరగచ్చి చంపేసి ఏట్లో పడేశారు. విజయవాడ పిలిపే అతను తీసుకొచ్చింది మన పెరిగించుకొని ఏట్లు పడేశారు. మన పోలీస్ కేసు వేశారు. ఎవరు ఏది చేస్తే అతను బాగా డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళ అమ్మ నాన్నని బ్రదర్స్ ఎలా చేస్తామంటే వాడు చంపించారు. అంటే ఏ విధంగా ఉందంటే చివరికి తల్లిదండ్రులు చంపడానికి కానీ తల్లిదండ్రులు పిల్లలు చంపుకోవడానికి కూడా ఏమాత్రం కూడా కావట్ల. అంటే ఆ విధంగా ఇరిట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, చివరికి చనిపోయేది తెలియదు, చంపేది తెలియదు. ఆ విధంగా బానిసలు అయిపోతున్నప్పుడు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పోలీసుతో పాటు యువత విద్యార్థులు ప్రత్యేక ఎందుకంటే
నేను డ్రగ్ తీసుకోవట్లేదు మాకు గొప్ప కాదు. డ్రగ్ తీసుకోవడం వాళ్ళు కూడా నివారించాలి. అవసరమైతే పేరెంట్స్కో, పోలీస్కో, లేక మీ టీచర్స్కో చెప్పి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాడి విధంగా ఉందని చెప్పి చెప్తే తప్పకుండా పోలీసు తీసుకుంటారు. ఆ మేనేజ్మెంట్ కానీ తప్పకుండా చేస్తారు. అందువల్ల మనం క్రమశిక్షణగా ఉన్నామంటే మనం మంచివాళ్ళని చెప్పంటే మనకు అలవాటు లేకపోయినా సరే అలవాటు ఉన్నది మార్పించడం, అలవాటు ఉన్నవాడిని వెంటనే మనం పై అధికారులకు మీ యొక్క స్కూల్ మేనేజ్మెంట్కు పోలీసు చెప్పాలి. ఆ విధంగా మరి అదేవిధంగా సైబర్ క్రైమ్ చెప్పారు. సైబర్ క్రైమ్ చూస్తామంటే ఈరోజు ఎవరికి వాడు చాలా మేధావులు ఇంటెలిజెన్సీగా ప్రత్యేకంగా ఆడవాడిని ఫేస్బుక్, ట్విట్టర్లోనూ సోషల్ మీడియా రకాలు చేస్తున్నారు. వాడు పట్టుకోవడం చాలా కష్టమవుతా ఉంది. మరి ఇందాక ఏసీపీ చెప్తూ కూడా ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ కూడా ఏ విధంగా అవగాహన చేయాలి దాని మీద కూడా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఎంతోమంది జీవితాలు మన గురించి బ్యాడ్గా చెప్తారు, అది చాలామంది నమ్ముతారు. అటువంటిప్పుడు చాలామంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. అటువంటి సైబర్ క్రైమ్ కొంత విధంగా బ్యాంకు ఓటీపీ వచ్చి బ్యాంకుల అమౌంట్ని వాడు కాజేయటం, లేదా మన సంబంధించిన ఆడపిల్లలు ఎలా చేయటం, అదేవిధంగా ఏదో బ్లాక్మెయిల్ చేయటం. ఎస్పెషల్లీ ప్రజలు కూర్చొని ఉంటారు. ఈ ఏజ్ గ్రూప్ లో ఒక అబ్బాయి అంటాడు, అది ఫ్రెండ్స్ ఇప్పుడు పేరెంట్స్